ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఆత్మావలోకనంలో యథావిధిగా ఒక మంచి మాటను, మనకు స్ఫూర్తిదాయకంగా ఉండే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనలో ఎంత శక్తి ఉన్నా, ధైర్యం ఉన్నా, ఎన్ని కళలున్నా, ఎంత గొప్పగా ఉన్నా, ఏదో ఒక రోజు మనకు కొద్దిగా అయినా ప్రోత్సాహం అనేది కావాలి అనిపిస్తుంటుంది. ఒక మంచి మాట వినాలి, ఆ మాట వల్ల నా పడిపోతున్న ఒక శక్తిని పుంజుకోవాలి అని ప్రతి మనిషికి ఉంటుంటుంది. అందుకే ఈరోజు మనం ఎంచుకున్న మాట, పోటీ సర్వవేళలా అంత సబబు కాదు అనేది మనం ఈరోజు ఎంచుకున్న మాట. ఎందుకు అన్నాను అంటే, పోటీ మనకు మనమే పోటీ కావాలి, మనకు మనమే సాటి అని అనుకున్నప్పుడు మనలో మనోధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, మెరుగులు దిద్దుకునే అవకాశం దొరుకుతుంది. పోటీ ఎప్పుడైతే పెరుగుతుందో వేరే వారితో, మనం ఇంకొకరికన్నా తక్కువ అని కానీ, లేదు ఎక్కువ అని అహం కానీ, లేదు చేత కావట్లేదు అనే నిరుత్సాహం కానీ, ఏదో ఒక రకంగా మనల్ని ఆవహించి మనల్ని మన ఔన్నత్యాన్ని తగ్గించేదానికి జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము సరిదిద్దుకోవాలి అన్నా, ఎప్పుడూ ఒకే రకంగా మనం లైఫ్ లాంగ్ ముందుకు సాగాలన్నా, ఏ పని చేస్తున్నా, ఏ టైంలో అయినా మన మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉండాలి. అందుకే వివేకానందుడు అంటాడు, మనలో మనకు విశ్వాసం, భగవంతునిలో విశ్వాసం. అంటే మనలో ముందు మనకు విశ్వాసం లేనప్పుడు కానీ, ఆ మన మీద మనకు రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల కూడా అది మనల్ని ఆ భావం నుంచి పక్కకు తప్పించి, మనం చేసే పని నుంచి తప్పించి మనల్ని నిరుత్సాహపరుస్తుంటుంది. అందుకే ఎప్పుడు సూర్యుడు చంద్రుడికి పోటీ కాదు, చంద్రుడు సూర్యుడికి పోటీ కాదు. సూర్యుడి వెలుగు కంపల్సరీ కావాలి, చంద్రుని వెన్నెల చల్లదనం ఖచ్చితంగా ఉండాలి. రెండిటి ప్రాధాన్యత అంత గొప్పవే. అందుకే మనం ఎవరికి ఎవరూ పోటీ కాదు, ఎవరికి వారు పోటీ, ఎవరికి వారే సాటి. అందుకని మహానుభావులు ఎప్పుడు కూడా ఎవరితో పోటీ పడలే, వాళ్ళ ఔన్నత్యంతో వాళ్ళకు వాళ్ళే ఆ నిర్ణయాలను తీసుకుంటూ వాళ్ళు ముందుకు సాగారు. కాబట్టి వాళ్ళు చెప్పకనే వాళ్ళ మంచి మాటలు ఇంకొకరికి ఆదర్శంగా మిగులుతూ వచ్చాయి. అందుకని ఎప్పుడు కూడా పోటీ హెల్దీగా, మనం ఇప్పుడు మనకే కాకుండా పక్కవాడిని నిరుత్సాహపరిచేట్టు కూడా ఉండకూడదు. పోటీ మనకు మనమే సాటి కాబట్టి వేరే వాడితో మనకెందుకు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి కూడా ఉండదు. ఏంటంటే ఒకరికి ఇచ్చే ప్రోత్సాహం అది మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి మనకు మనం ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రతి పనిని. మనలో కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని గొప్ప గుణాలు ఉంటాయి, బలం కూడా ఉంటుంది. కొన్నిసార్లు బలహీనతలే బలంగా మారుతుంటాయి, కొన్నిసార్లు బలమే బలహీనతగా మారుతుంటుంది. అందుకని దేన్ని కూడా మనము బ్యాలెన్స్డ్గా పెట్టుకొని దాన్ని అధిగమించడానికి చూడాలి. కొన్ని మన బలహీనతల్ని పక్కవాళ్ళు మనల్ని మానసికంగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకని వాటికి లోపడకూడదు. మనలో బలం ఉన్నప్పుడు, మన మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు అవి మనల్ని అంటవు. ఎవరో ఎన్నో అనుకుంటుంటారు,
మనం తెలుసు కదా అనే భావన మనల్ని నిలబెడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఒకసారట బుద్ధుడు తన శిష్యుడితో ప్రయాణం చేస్తున్నాడట ఒక చోటికి. ఒక గమ్యం చేరడానికి వాళ్ళకు సుదూరంగా ప్రయాణం చేశారు. అప్పుడు ఈ శిష్యుడికి అలసిపోయాడు. అప్పుడు అక్కడ పోయే ఒక అతన్ని అడిగాడు, ఇంకా ఆ ఊరికి ఎన్ని మైళ్ళు ఉంది, ఎంత దూరం ఉంది అన్నాడు. అంటే 20 మైళ్ళ దూరం ఉంది అని చెప్పారు. అబ్బా 20 మైళ్ళు ఉందా అనుకుంటూ ఇంకా కొంచెం ప్రయాణం చేసి ఇంకా చాలా దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో అతన్ని అడిగితే మళ్ళీ 20 మైళ్ళ దూరమే ఉంది అన్నారు. అలా ముగ్గురిని 3 సార్లు అడిగినా కూడా 20 మైళ్ళు అంటున్నారు. అప్పుడు ఆ శిష్యుడికి చాలా కష్టంగా అనిపించి బుద్ధుడిని అడిగాడనమాట, స్వామి ఏంటిది, ఎంత దూరం పోయి అడిగినా మళ్ళా అదే 20 మైళ్ళు చెప్తున్నారు, ఎందుకు అని అడిగాడు. అంటే వాళ్ళు నీ బాధను గమనించారు నాయన. అంటే అది చాలా సుదూరం ప్రయాణం ఉంది, చాలా దూరం ఉంది అన్నావంటే ఇక్కడే నువ్వు అలసిపోతావు, ఇంకా నడవలేను, ఇంకా నేను చేరలేను, నా గమనం నేను పోలేను అనే భావన నీలో నిన్ను నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నీ అలసటను గమనించి 20 మైళ్ళు ఉంది అంటే ఓహో 20 మైళ్ళు ఉంది కదా, ఎట్టోట పోతాను కదా అని నీలో ఉత్సాహాన్ని పెంచుకొని చిన్నగా ప్రయాణం సాగిస్తావు. అందుకని వాళ్ళు అలా చెప్పారు. అందుకే ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిని పక్కవాడిని నిరుత్సాహపరచకూడదు. ఆ నిరుత్సాహం మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది. అందుకని పోటీ ఎప్పుడు కూడా హెల్దీగా మనకు మనం ఛాలెంజ్గా ఉండేట్టుగా ఉండాలి. నేనేమనుకుంటున్నానంటే మనకి ఏదైతే వీక్నెస్గా ఉందో దాన్ని బలంగా మార్చుకోవాలి. లేదు ఏదైతే బలంగా ఎక్కువగా ఉండి దానికి లొంగిపోతుంటామో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మన చేతుల్లో అది ఉండేట్టు, దాని చేతుల్లోకి మనం పోకుండా ఉండేట్టుగా మనల్ని మనమే సరిదిద్దుకోగలగాలి. అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా నిలబడాలంటే మనకు మనం ముందు. ఎందుకంటే మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు కించపరుస్తూ మనల్ని మనమే తగ్గించుకొని బాధపడేట్టు చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా లోకో భిన్న రుచి అంటారు కదా, అట్లా పలు విధాలుగా ఉంటారు మనుషులు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. పోటీ ఎప్పుడు కూడా నీకు నువ్వే పెట్టుకో. నీ మనసుకు తట్టి నేను ఇది చెయ్యాలి అనుకో. కానీ ఒకరు నిన్ను అన్నారనో, ఒకరు నీకు ఏదో కించపరిచారు కాబట్టి నేను అలా ఉండాలి, అలా అంటే నష్టపోయేది కూడా మనమే. కాబట్టి దాన్ని గమనంలో పెట్టుకోవద్దు. మంచి మాటను గమనించుకో. మంచి ఎక్కడుందో అర్థం చేసుకొని దాన్ని నీ మనసుకు విమర్శించుకొని దాన్ని ఛాలెంజ్గా తీసుకో. అప్పుడు నీ ప్రయాణంలో ఎప్పుడు నీకు నువ్వే పోటీ అవుతావు, నీకు నువ్వే సాటి అవుతావు, ఇంకా నలుగురికి ఆదర్శప్రాయం అవుతావు. కానీ ఈ కాలాన్ని బట్టి ఎవరిని ఎంత నమ్మాలి, ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకొని నడుచుకునే రోజులు వచ్చాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తతో ప్రయాణం సాగిస్తూ ఉండాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రి అట ఒక పిల్లవాడికి, ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అనుకుంటూ ఎవరెవరో వాళ్ళు ఈ అబ్బాయిని ప్రోత్సహించి అతన్ని చేసే పనిని తగ్గిపోయేటట్టుగా చేస్తూ ఉంటారు. ఆ తండ్రికి బాధ అనిపిస్తుంది. అప్పుడు తండ్రి అంటాడు, నాయనా మంచి మాటను అర్థం చేసుకో, మంచి మార్గాన్ని ఎంచుకో అని చాలాసార్లు చెప్తాడు. కానీ ఆ అబ్బాయికి అర్థం కాదు అది. అప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాదు. ఆలోచించాడు. ఒకరోజు అన్నాడు, నాయనా మనం ఒక పని మీద వేరే ఊరికి వెళ్తున్నాము, ఇద్దరము. కొద్ది రోజులు పడుతుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న బంగారు, మన వస్తువులు అన్నీ నీకు ఎవరైతే నమ్మకం ఉంటుందో వారింట్లో పెట్టిరా, వచ్చాక తీసుకుందాము అని చెప్తాడు. ఆ అబ్బాయి, అయ్యో అదెంత పని, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అక్కడ పెట్టేస్తాను, వాళ్ళు అసలు దాన్ని అతి భద్రంగా పెట్టేస్తారు, మళ్ళా మనం వచ్చినప్పుడు మాత్రమే మన చేతికి అందిస్తారు, అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి నమ్మకంతో తీసుకుపోయి ఒక అతని దగ్గర పెట్టేసి వస్తాడు.
సరే వీళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకొస్తాను పెట్టొచ్చా కదా అని చెప్తాడు. వెళ్తాడు. తీసుకున్నప్పుడు అతను అంటాడనమాట, ఏంటి నువ్వు నాతో పరాచకాలు ఆడుతున్నావా? అక్కడ పెట్టిన వస్తువులన్నీ నకిలీ వస్తువులు, అవేంటివి, అవా పెట్టిపోయేది అని ఇతన్ని గర్జించి అడిగాడనమాట. సరే అతను బాధపడ్డాడు, ఏంది నకిలీకి పెట్టాడా మా నాన్న అనుకుంటూ ఇంటికి వచ్చాడు. నాన్న ఏంది నాన్న అంత నకిలీ వస్తువులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది నువ్వు అని వాళ్ళ నాన్నని గర్జించి అడిగాడు. అప్పుడు నాన్న అంటాడు, నాయన నువ్వు నమ్మకంతో అక్కడ వస్తువులు పెట్టావు, ఇప్పుడు పెట్టాక మళ్ళా మనం వచ్చాక నీ చేతికిస్తారు అన్నావు, కానీ అక్కడ ఏమున్నాయని చూడడమే కాకుండా అవి వస్తువులు నకిలీవా నిజంవా ఏంటివి అని అంత పరిశోధన చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు కదా. కానీ వాళ్ళకు ధ్యాస అంతా వాటి మీద ఉంది. అంటే నువ్వు ఆలోచించు, ఏది నిజం ఏది అబద్ధం. అందుకే తొందరపడి అందరినీ నమ్మవాకు, అందరినీ అవమానించవాకు, అనుమానించవాకు. కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. అది నీ పోటీకి కానీ నీ ఎదుగుదలకు కానీ నీకు మనస్తాపం లేకుండా ఉండడానికి కానీ దోహదం చేస్తుంది అని ఆ తండ్రి చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయికి అర్థమయ్యే, నాన్న ఎంతో అంతరార్థం ఉంది, అనుభవంతోనే జీవితాన్ని చదవగలుగుతాము, అందుకనే మీరు అనుభవించి వచ్చి చెప్పిన మాటలు కాబట్టి అవి నిజాలే, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను అన్నాడట. అలా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనకు మనమే ఛాలెంజ్ చేసుకుందాం, పోటీ మనకు మనమే అవుదాం, సాటిగా మేటిగా నిలబడదాం, మనస్తృప్తిగా ఉందాం. అందుకని నేను కూడా నాకేదన్నా మార్చుకోవాల్సింది ఉంటే ఛాలెంజ్గా తీసుకుంటాను. మీరు అలానే అనుకుంటారా? నా మాటని ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే నా మాట నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం యథావిధిగా మరొక్క ఆత్మావలోకనంలో ఇంకో మంచి మాటను గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ.